ఛానల్ పేరేంటి? తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. నేను ఫస్టే ఇక్కడ ఫస్టే PG-20 తెలుగు వచ్చిందా? నాకు ఇది అర్థంగా ఉంది. 2, 1 సార్ క్యాచ్ పట్టుకున్నాం సార్. బాల్ వస్తాయి. సార్ ఎవరిది చేయాలా? తిలక్ వర్మ టీం. అరే మన మెదక్ ఒకటి బ్యాటింగ్ చూద్దామని అనుకుంటూనే ఉన్నాను నేను. బస్ ఇక్కడ వాడి ఇంకా చేయలేదు దిగల ఇంకా తిలక్ వర్మ తెలుసు కదా. చెక్కుడే విత్ మై ఫేవరెట్ ఈస్ లైవ్. ఇది సార్ మనకున్న 150కి స్టూడెంట్ బెస్ట్ ఫ్రెండ్స్. సార్ టాస్ ఎవరు గెలిచిందా? నువ్వు వచ్చిందే లేటు. చేసింగ్ అంటే వీళ్ళ గెలుచుంటారా? ఇది హైదరాబాద్ ఫ్లాట్ పిచ్ ఇచ్చారు. చేసింగ్ టీమే గెలుచుకుంటున్నారు. ఫ్లాట్ రోలింగ్ హైదరాబాద్. సార్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎంత? 200+. ఒక 200 ఈజీ. 200 పెవిలియన్ సార్. ఒక బాల్ వస్తుందా మన దగ్గర అనుకుంటే రోజు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వస్తే వస్తుంది. రైట్ వచ్చాడు. అవును రా, లెఫ్ట్ హ్యాండ్ అటు స్ట్రైక్ అవుతారు కదా. ఒక్కటి వచ్చినా సూపర్ ఉంటుంది. సేమ్ అవుట్ అవుతారా? నేను 2 ఆడతా, కాకపోతే నాకు లెఫ్ట్ ఆడుకుంటే. నువ్వు వేరేరా? నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. వేరే పైన టికెట్లు ఎవరో అయితే ఓన్లీ కింద వరకు. అదే సార్, మొత్తం కింద అక్కడక్కడ కొంచెం. పాలమూరు స్ట్రైకర్స్ అది రెస్టారెంట్ పేరు. అక్కడ స్క్రీన్, ఇంకో స్క్రీన్ ఎక్కడ ఉందిరా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఒకటి ఉంది. అంటే అటు కనిపించే వాళ్ళకి ఇటు కనిపిస్తుంది. సరే రా, ఒక చాలు. తిలక్ వర్మ కాకుండా టీం ఇంకొకటి పేరు అంటే అది రామ్. పిచ్ ఇస్ వెరీ బౌన్సీ. ఫోర్ టీమ్ సాంగ్ అయితే. అవును మారుతారు కదా, అది స్ట్రైక్స్. రిషబ్ పంత్ అవును. రిషబ్ పంత్ చూసిన డీసీకి వచ్చింది. మళ్ళీ కుల్దీప్ని ఎల్ఎస్జీకి ఇచ్చి డీసీ మంచి టీం అడివిసి డివిజన్లో క్యాష్ సైడ్ ఫస్ట్ 6 వికెట్ చెన్నూరు. బ్యాట్ ఇస్తే డీజే కాడికి పోవాలి. వికెట్ పడ్డదంటే
ఈ వికెట్ పడ్డారు నిజంగా వెళ్ళిపోతారా లేదు దూరా తిలకర్మ కూడా వస్తాడు బ్యాటింగ్ కూడా మిస్ అయిందా మేసి 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 నీ తలకాయ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది. మళ్ళీ కనపడ్డావంటే కాళ్ళు ఎరగొడతాను. ఘోరమయ్యా వికెట్ కావాలా అన్నాడు వికెట్ పడ్డాడు V1 అనేది కదా వికెట్ పడ్డాడు తిలకవర్మ లేడా లేడు. ఇషాంత్ శర్మ రవితేజ అశ్విన్ అయిపోయాం పో. ఐర్లాండ్ వెళ్ళిపోయాడు కంప్లీట్ T20కి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడా చూడండి ప్లేయింగ్ లేదు. లేడరా నేను అదే చూస్తున్నా తిలకవర్మ లేడా ఇండియా ఇంగ్లాండ్ T20 సిరీస్ స్క్వాడ్ చూడరా తిలకవర్మ కోసం వస్తే తిలకవర్మ లేడు వీళ్ళు కూడా ప్లేయర్సే, వీళ్ళు కూడా ఫ్యూచర్, ఇండియన్ ఫ్యూచర్. అదే తిలకవర్మ ఒక ప్లేయర్ పేరు ఆయన మనం ఆలోచించాలి కదా. ఇంగ్లాండ్ ఇండియా ఎందుకండి బాగా దివానా కూడా అంతే. అది అన్న నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. మైక్ బంద్ చేయ మైక్ బంద్ వికెట్ అన్నాడు వికెట్ పడ్డా ఫస్ట్ వికెట్ పడ్డాడు అదే అదే సింగల్ తీరా ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు వెళ్ళదు తెలియలేదు కదా జెర్సీలా. అదే అయినా అది హైదరాబాద్ ఎందుకు ఎత్తచ్చు సార్ అయినా సరే చూడు, నువ్వు జెర్సీలు కూడా ఐపీఎల్ జెర్సీలే పెట్టేశారు మొత్తం. బాగా ఆడేది కదా. ఇట్స్ లైక్ అమెజాన్ మీషో అంతే డిఫరెన్స్. సిగ్గులేదురా నీకు. అది ఇది కూడా యాడ్చేరా. ఇప్పుడు తెలంగాణలో బాల్ వస్తుంది రెడీగా ఉంటాం నువ్వు అన్నట్టే రావాల్సింది. ఆ పిచ్చోడు చెప్పే కదా. ఓవర్లకి ఎంత అయింది 5 ఓవర్లకి 44 44 ఫర్ 2 5 ఓవర్స్ 200 సార్ ఇప్పుడు 300 కొడితే పర్సెంట్ ఇప్పుడు ఈ లీగ్లో 300 అయితే ఎన్ని పర్సెంట్ వాడు అమ్మాయిని చూపిస్తాడు. మ్యాచ్ ముగ్గురు అజయ్ అని పట్టుకు రావాల్సి స్టేడియం ఫస్ట్ టైం కదా. మైక్ బంద్ చేయాలి. మైక్ బంద్ చేయాలి. మైక్ బంద్ చేయాలి. మైక్ బంద్ చేయి. అయిపోయింది. నెక్స్ట్ బాల్ పడుతుంది. మన ఓజీ సబ్స్క్రైబర్స్ ఓజీ ఎవరు లేడు. ఓజీ OG2 అప్డేట్ వచ్చింది అంతా. ఇది క్రికెట్ డ్రాగన్ పెట్టాను క్రికెట్ గురించి కాదు. ఇప్పుడు ఇందులో కూడా ఇంపాక్ట్ ప్లేయర్లు ఇవి ఉన్నాయా? లేదు. ఇక్కడ వస్తుందా టీఆర్ఎస్ ఉన్నాయి అన్ని. మెయిన్ గేమ్ ఆడుంది. నోట్స్కి వెళ్తారా 4 వికెట్లదే పడ్డాయి. 72 per 4 10 overs 110 score 180 యా 190 190 130 130 నేను 180 130 కొడతాడు సార్. 190 అన్నాడు సారు. 130. ఓ అంత పెద్ద స్కోర్ అన్నారా మీరు? సపోర్టి 180 190 130 దగ్గర రన్స్. ఫోటో సెల్ఫీ తీరా ఒకటి దానిలోనే తీసుకుందాం సార్ వీడియోలో స్క్రీన్ షాట్. సార్ బర్త్డే కొనిపిస్తుంది 15th
14th ఇది కూడా కొద్దిసేపు నా దాని గురించి పక్కన మేడం ప్లీజ్ మాట్లాడుకోవచ్చు. మనం కూడా లేడీ గెటప్ వేసుకొని కెమెరా చూపాం కానీ ఇట్లా తిప్పేసా. గలీజ్ ఏది ఇంత ఇంత దిగజారిపోతా. 15 ఓవర్స్కి వెళ్తాం. బాల్ అయితే ఇంకా రాలే. భాష రెడీ ఉన్నాడు బాల్ వస్తే పట్టుకున్నా అని. నేను ఆడినారా మ్యాచ్ ఈడ మా గ్రౌండ్లో చిన్నప్పుడు 7th క్లాస్ బాగా ఇస్తుండే. అప్పుడు ఇప్పుడు రంజీ ఆడామని 10th క్లాస్కి వెళ్ళాను. ఫస్ట్ బాల్ డక్అవుట్. సెకండ్ మ్యాచ్ మంచిగా 74 కొట్టినా 20 ఓవర్స్కి. చెప్పిండు అవుట్ అని చెప్పిండు. రివ్యూ తీసుకున్నాడు. ఇంకేంది కాన్ఫిడెంట్ భయ్యా. అవుట్ అని నాట్ అవుట్ నువ్వురా. నేను చూడలే కదా. నేను అల్లా చూసిన. టీవీ బ్యాక్ టు డేటా వీ హ్యావ్ ప్లేయర్ రివ్యూ ఫర్ ఎల్బిడబ్ల్యూ. జస్ట్ రోల్ బ్యాక్. జస్ట్ రోల్ బ్యాక్. అరే వాళ్ళు ఇంగ్లీష్ ఇదే చెప్తా. అల్ట్రైజ్ స్లైట్ స్ట్రైక్. వీడియో తీసిన ప్రతిసారి వికెట్ పడుతుంది. జస్ట్ రోల్ బ్యాక్. సాటిస్ఫైడ్. నో బ్యాటింగ్. బ్యాట్ ఈస్ ఇన్వాల్వ్. యూ హ్యావ్ టేక్ యువర్ డిసిజన్. సిగ్నల్ అవుట్. ఓకే 15 ఓవర్స్. చేయమేదా 15 ఓవర్లు అయింది. ఎంత? 15 ఓవర్లు రా. 136 per 5. 3.2. ఇట్స్ నాట్ ఏ గుడ్ స్కోర్. 130 అన్నావు. 15 ఓవర్స్కి దాటింది 130. నా మోడ్ బి ఆగడు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. 164 8 వికెట్స్. నైట్ వికెట్స్. 165 టార్గెట్. చూద్దాం. బాల్ అయితే ఇంతవరకు రాలే. స్టాండ్ మారదాం అనుకుంటాను. స్టాండ్ మారదాం అనుకుంటాను. ఈస్ట్ సైడ్ ఉన్నాం కదా, వెస్ట్ సైడ్ పోదామని. ఓకే చూద్దాం. బిలీవింగ్ సపోర్టింగ్. ఓకే సెకండ్ ఇన్నింగ్స్ చూద్దాం. చెప్పాలా? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. సెకండ్ బాల్ వికెట్. ఫస్ట్ వికెట్. కమాన్ మెదక్. 57 for 2. చూద్దాం. ఇప్పుడే పవర్ ప్లే అయిపోయింది. 14 ఓవర్లు. ఇంకెంత? 94 98 నాకు తెలిసి. ఓకే బిలీవింగ్ సపోర్టింగ్. నెక్స్ట్ 5 ఓవర్స్ చూద్దాం. ఏమంటారు? 50 ఛాన్స్ 60% ఛాన్స్. 40%. ఫాల్కన్స్ 40%. రెడ్ మెదక్. అరే మెదక్ ఫాల్కన్స్ రెండు ఒకటేరా. అదే అవును కదా. మతి మరుపు పెదవా ఏది గుర్తుండదు. 10 ఓవర్లు అయినాయి. 84 for 4. ఇంకెంత టార్గెట్? 164 అంటే 74. 80 కొట్టాలి. ఇంకా 10 ఓవర్స్లో 80 కొట్టాలి. 80 ఏంది? 10 ఇంకో 10 ఓవర్స్లో 80 కొట్టాలి. 20 + 60 అంతే.
ఇంతవరకు అయితే బాల్ రాలేదు. బాల్ రాలేదు, కెమెరామ్యాన్ కూడా మమ్మల్ని చూపించలేదు, మొత్తం అమ్మాయిల ఫోకస్ చేసి. యూ డిసప్పాయింటెడ్. బిలీవింగ్ సపోర్టింగ్. ఇంకా వి బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్. జెస్సీ బాయ్. జెస్సీ బాయ్ మాలిక్ అక్కడ వాడు అక్కడనే చూపిస్తుంది, మమ్మల్ని అస్సలు చూపిస్తాడు అసలు. తిప్పుతుండు రెడీగా ఉండండి రా. కాకపోతే పైట్ స్టాండే చూపిస్తుండు వాడు. ఇది ఈమెన్ అయి గైస్. నేను ఇంతకుముందు వికెట్ అలర్ట్ అన్నా, వికెట్ పడ్డది. వికెట్ పడ్డది ఫస్ట్ బాల్. డాడ్ వర్క్ బై కెమెరామెన్. వీఆర్ యూజ్ డిసప్పాయింట్మెంట్. గైస్ మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కొల్లా లగ్జరియా అపార్ట్ 15 overs 1 2 3 4 123 for 4. అటు చూపిస్తున్నాడు రా, ఈ యాంగిల్ చూపిస్తున్నాడు. ఏడబడుతుంది బేసికలీ 36 అంటే అవునా. రోహిత్ రాయుడా, రవితేజ, రతన్ తేజ. గుడ్ ఇప్పుడు చూడు 5 hours ఉంది, ఇంకా 5 hours ఉంది. చూద్దాం ఇంట్రెస్టింగ్గా పోతుందా. బిలీవింగ్ సపోర్టింగ్. వాళ్ళైతే ఇంకా రాలే, నేనైతే ఇంకా మెదక్కి సపోర్ట్ చేసినాం, బట్ వి లాస్ట్ మ్యాచ్. పలమూరు గెలిచింది 5 wickets. కోయిన్సిడెన్స్ ఏంటంటే నేను ఉప్పల్ 3 times వచ్చాను. 3 times నేను సపోర్ట్ చేసిన టీం ఓడిపోయింది. మేము ఫస్ట్ టైం వచ్చాం, అయినా ఓడిపోయింది. ఓకే, బిలీవింగ్ సపోర్టింగ్. నెక్స్ట్ మ్యాచ్ వస్తాం మళ్ళీ. ఓడిపోయిందని బాధ నేను. ఓకే, వందే మాత్రం, జేఆర్సీబీ. ఓకే, సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. వాళ్ళ మీద నేను డ్రైవ్ చేస్తుంది. లోపల పోనీ అని అంటున్నాడు. ఎన్ని వాటర్ బాటిల్ బయట ఒకసారి. చూడండి జనసంఖ్య. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.